నేను రాజకీయంగా మాట్లాడలేను కానీ ఎందుకంటే ఎలక్షన్ రోజున ఎందుకు జరిగింది కానీ ఏదో రోజున ఇది జరిగి తీరుతుందని నేను ఇంతకుముందు డిబేట్ లో కూడా ఒకసారి చెప్పాను. ఉమ్, ఎందుకంటే ఇది 2014లోనే సెంట్రల్ గవర్నమెంట్ వారు చట్టం చేసిన తర్వాత విభజన చట్టం ప్రకారము మనకు కృష్ణా రివర్ బోర్డును మేనేజ్మెంట్ బోర్డు యాక్చువల్ ఫారం చేయాల్సింది. ఇప్పటికి 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాలు కూడా ఇంతవరకు వాళ్ళు ఫ్రేమ్ చేయలేకపోయినారంటే ఇట్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. వై దే ఆర్ నాట్ ఆస్కింగ్ ద స్టేట్స్ టు ఫార్మ్, అదర్వైజ్ దే మైట్ హావ్ ఫార్మ్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ దెమ్. సో బలవంతంగా అయినా సరే చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళు ఈ విషయంలో నా ఉద్దేశంలో మాత్రం దే హావ్ అటర్లీ ఫెయిల్డ్. ఉమ్, సో 2014లో కూడా నాకు ఒకసారి బాగా గుర్తుంది. ఇద్దరు స్టేట్స్ సపరేట్ అయిపోయిన తర్వాత ఒక మారు మనం నీళ్లు విడుదల చేయమని అడగడం జరిగింది. అప్పుడు తెలంగాణ వాళ్ళు విడుదల చేయకుండా ఉండడంతో ఇమీడియట్ గా మన అప్పుడు సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారు అనుకుంటాను. ఆదిత్యనాథ్ దాస్ గారు వాళ్ళని మన ఇంజనీర్స్ అందరిని వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. ఉమ్, వెళ్ళిన తర్వాత పోలీసు సహాయం కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు జరిగితే మరి ఏమైందేమో మరి ఇమీడియట్ గా సీఎం గా అప్పుడు సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వారిని వెనక్కి రమ్మని చెప్పడము ఆ గొడవ అంతటితో ముగిసింది. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వారు ఆ నాగార్జున సాగర్ మెయింటెనెన్స్ అంతా మాకు ఇచ్చారు కాబట్టి మేమే మెయింటైన్ చేస్తామంటే దాంట్లో తప్పులేదు. ఎస్, దే ఆర్ కరెక్ట్. అటువంటిప్పుడు ఈ శ్రీశైలం డ్యామ్ కూడా మెయింటెనెన్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు వీళ్ళు మా లెఫ్ట్ సైడ్ మాది పవర్ హౌస్ ఉంది, మేమే ఆపరేట్ చేస్తుంటామన్న తప్పు కదా. పులిచింతలకు పోయి కూడా ఆపరేట్ చేసినారు పవర్ హౌస్, ఎందుకంటే అది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి. ఆ పరిస్థితి వాళ్ళు ఇప్పుడు ఈ దినము ఈ తగాదా వచ్చింది రైట్ సైడ్ 50% రివర్ మాది కదా అని చెప్పేసి ఈ దినం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీసులు పంపడము నిన్న ఈ గలాటలు జరగడం జరిగింది. యాక్చువల్ గా చెప్పాలంటే మరి నిన్ననే ఎందుకు జరిగింది అనే దానికి నేను నా దగ్గర ఏం సమాధానం లేదు. కానీ ఇది ఎప్పుడోసారి జరగవలసింది. ఇన్ని దినాల తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ దినం తీసుకున్నదంటే వాళ్ళకి మాకు తాగునీటి అవసరాలు అర్జెంట్ గా ఉంది, 2000 క్యూసెక్లు మాకు ఇమీడియట్ గా విడుదల చేయమంటే మేము చేయలేదు కాబట్టి మేము బలవంతంగా తీసుకున్నామని చెప్తున్నారు. ఉమ్. అది సమంజసంగానే కనబడుతుంది. కానీ ఈ అకేషన్ ఈ కరెక్ట్ డేట్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనీ పొలిటికల్ ఇంపార్టెన్స్. అది నా అభిప్రాయం మాత్రమే.